ఉండి ఉండలేక ఈరోజు పొద్దున్నే డోర్ కర్టన్లు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, కిటికీలియి మొత్తం తీసి బట్టలైతే ఉతికేసాను. ఇంక 3 సార్లు లోపలేసి, 3 సార్లు బయటేసి, ఇంక లాభం లేదని జెప్పేసి, ఇంక కొన్నయితే రేకుల షెడ్‌లో ఏశాను. కొన్నేమో ఇంట్లో ఏశాను. ఏసి ఇంట్లో పనంతా జేసుకొని, కొంచెం సేపు తలనొప్పిగా ఉందని అలా పడుకున్నా. అంతే సంగతులు. ఇంక రోజు ఇట్లాగే ఎండొచ్చేసింది. తీరా లెగిసొచ్చి చూస్తే బయట ఎండగా ఉందనమాట. ఇంక సరేలే వాషింగ్ మిషన్‌లో ఏసిన బట్టలే గదా! ఇంక ఫ్యాన్ కింద కొంచెం సేపు అలా ఉంచేస్తే అవే ఆరిపోతాయిలే అని చెప్పి ఇంక అట్లా ఉంచేసాననమాట. ఇంక కొన్నయితే రేకుల షెడ్‌లో ఉన్నాయి. అంటే రేకుల కింద ఏసున్నాయనమాట. కొన్నయితే తీసుకొచ్చి ఇలా సోఫాల మీద, మంచాల మీద ఏసి ఇంక ఫ్యాన్ అయితే ఏశాను. ఇంక ఈ పూటకి ఇలాగే ఉంచేస్తాను. పొద్దున్నే ఇంకా అన్నీ సర్దుకుంటాననమాట. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రం పూట తీసిన వ్లాగు. ఇంక వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఇంకా అదనమాట సంగతి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి. హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక నిన్న మా వారు విజయవాడ వెళ్ళి వస్తా వేరుశనక్కాయలు తీసుకొచ్చారనమాట. మీ అందరికీ తెలుసు కదా, నేను చాలా సార్లు చెప్పాను. విజయవాడ వెళ్తే మాత్రం వచ్చేటప్పుడు ఖచ్చితంగా వేరుశనక్కాయలు తీసుకురాకుండా మాత్రం రారనమాట. అక్కడ రోడ్డు మీద అంటే విజయవాడ నుంచి వచ్చే దారిలో రోడ్డు అమ్మటే గుట్టపోసి అమ్ముతూ ఉంటారు. ఇంక పచ్చికాయలు ఎప్పుడైనా దొరుకుతాయి అనమాట, ఏ రోజుల్లో అయినా. ఇంకా మా వారికి చాలా ఇష్టం. అంటే మా వారికని కాదు, మా అత్తయ్యకైనా మా వారికైనా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఇంక అందుకోసం విజయవాడ వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తారు. ఇంకా నిన్న తీసుకొచ్చారనమాట. ఇంక ఇప్పుడు కడిగి పొయ్యి మీద పెట్టేశాను. నేను తొందరగా ఉడుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా హైలో పెట్టేటప్పటికి దాంట్లో మనం ఉప్పేసాం కదా, ఇంకా గిన్నె అంతా పొంగిపోయి గిన్నె చుట్టూతా అంతా ఆ ఉప్పు కారు అనేది గిన్నెకి పట్టేసింది అనమాట. ఇంకా అది తోమేటప్పుడు కొంచెం అదిం పెట్టి తోముకుంటే పోయిద్దిలేండి, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇంక ఈ రెండు చూసారా, ఇంక ఎవడ గోల ఆడిది అన్నట్టుగా ఇంక అంతలోనే ఆడుకుంటాయి, అంతలోనే తగువాడుకుంటాయి, అంతలోనే ఒకదాన్నొకటి కరుతున్నట్టుగా తగువాడుకుంటా ఉంటాయి అన్నమాట. ఇంకా వాటిని అలా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భలే సరదాగా అనిపించిద్ది. ఒక్కోసారి అసలు టైమే తెలీదనమాట. వాటి యాషాలు చూస్తుంటే అంత హ్యాపీగా అనిపించిద్ది. ఇంకైతే ఇంక మాకు సాయంత్రం పూట 5 అయ్యిందంటే మాత్రం మంచినీళ్ళు వస్తాయి. రోజు మార్చి రోజు వస్తాయి అనమాట. ఈరోజు వచ్చినాయి అనుకోండి, రేపు రావు, మళ్ళీ ఎల్లుండి వస్తాయి. ఇంక వచ్చినప్పుడే మనకి మంచినీళ్ళు పట్టిన దాన్ని బట్టి 2 బిందెలనో, 3 బిందెలనో పట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఇంక నేను 2 బిందెలకి మంచినీళ్ళు బట్టి ఒక టిన్నుకి కూడా పట్టాను. ఒక్కొక్కసారి వస్తాయో రావో అని డౌట్‌గా ఉంటదనమాట. ఎందుకైనా మంచిదిలే అని జెప్పి ఒక టిన్నుకి ఎగస్ట్రానే పట్టేట్టు పెడతాను. ఇంక ఈ మంచినీళ్ళు పట్టేసుకుంటేనే మనం మిగతా ఏ పనులైనా చేసుకోవటానికి. ఎందుకంటే 5 దగ్గర నుంచి 6 దాకా ఒక గంటే వస్తాయనమాట. ఇంకా వచ్చిన టైంలో కొంచెం సేపు మనకిక్కడ సొంపుంది గదా, ఫస్ట్ కొన్ని సొంపులో పడేటట్టుగా వదిలేస్తాను. తర్వాత పడతాననమాట. ఇంక ఈ మంచినీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంక ఇంట్లో పని చేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఆ మంచినీళ్ళు వచ్చే టైంకి ఎక్కడున్నా సరే ఇంకా కాసుకొని ఉంటాననమాట. ఎందుకంటే మనకు రోజు రావు గదా, అందుకోసం. ఇంకా ఆల్రెడీ నేను బయట వాకిళ్ళన్నీ ఊడ్చేశాను. బయట పనంతా అయిపోయిందనమాట. ఇంక ఈ వేరుశనక్కాయలు గూడా ఉడికినియా లేదా అని చూశాను. చాలా వరకు ఉడికినియి. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు చాలలేదనమాట. ఇంకా అందుకోసం అని జెప్పి మళ్ళీ చూసి కొంచెం ఉప్పేసి మళ్ళీ మూత పెట్టాననమాట. ఈలోపు మా వారొచ్చారు. కాఫీ పెట్టమన్నారనమాట. అయితే ఇంక నాకు గూడా పొద్దున్నుంచి తలంతా అంటే నాదుగా, తలనొప్పిగా అట్లా అనిపిచ్చింది. ఇంక సరే ఇద్దరికీ కాఫీ పెట్టేసి తాగుదామని జెప్పేసి ఇంకా ఓ పొయ్యి మీదయితే పాలు పెట్టేశాను. ఇంకా ఓ పొయ్యి మీదయితే వేరుశనక్కాయలు ఉడుకుతున్నాయి గదా, ఇంకా ఉప్పు తగ్గిందనమాట వేరుశనక్కాయల్లో. ఇంకా ఉప్పయితే వేసేసి ఇంకా కలిపేసి మూత పెట్టేశాను. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఇంకా ఇవి కూడా ఉడికిపోతాయి. ఇంకొక పక్క అయితే కాఫీ పెడుతున్నా. నాకైతే రోజు తాగే అలవాటు లేదు గానీ, ఇంకా ఎప్పుడన్నా ఇట్లా తలనొప్పిగా ఉన్నప్పుడు, కొంచెం అంటే నీరసంగా ఉన్నప్పుడు, ఏదన్నా కొంచెం జలుబు చేసినప్పుడు అట్లా వేడి వేడిగా ఏదైనా తాగాలనిపించింది కదా, అలాంటప్పుడు అప్పుడప్పుడు తాగుతాననమాట. ప్రతిరోజు అయితే మాత్రం నాకు తాగే అలవాటు లేదు. ఇంకెప్పుడన్నా సరదాగా మా వారితో కూర్చొని తాగాలనిపిస్తే అప్పుడప్పుడు అలా తాగుతాను. రోజు ఖచ్చితంగా తాగాల్సిందే. తాగకపోతే తలనొప్పి రావటం, తాగకపోతే ఇంకా కొంతమందికి మరీ అలవాటయిపోయేది గదా. అంటే ఎవరన్నా ఆళ్ళు ఈళ్ళు చెప్తా ఉంటే ఇంటా ఉంటాం గదా, కాఫీ తాగేదాకా తలనొప్పి వచ్చేసిద్ది తాగకపోతే, లేకపోతే అసలేం తోచదు అలా అంటా ఉంటారు గదా. నాకైతే అలా ఏమనిపించదు. చెప్పాను గదా, రోజు అలవాటు లేదనమాట. ఎప్పుడన్నా ఒకసారి తాగుతా ఉంటాను. ఇంకా మా వారికి నాకు కాఫీ అయితే కలిపేసా. మీలో ఎంతమందికి ఇలా అనిపిచ్చిద్ది చెప్పండి? మనం పగలంతా ఎంత కష్టపడి పని చేసినా, ఎంత పని ఎక్కువగున్నా సాయంత్రానికి మన ఇంట్లో వాళ్ళతో అలా సరదాగా ఒక్క 5 నిమిషాలు, ఎక్కువ సేపు అవసరంలా,
5 నిమిషాలు కూర్చొని అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటా, మాట్లాడుకుంటా ఉంటే రెట్టింపు ఎనర్జీ ఎంతమందికి అనిపిచ్చిద్ది. నాకైతే ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనిపిచ్చిద్ది. మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేసినా, ఎంత అలసిపోయినా మన వాళ్ళతో కూర్చొని 5 నిమిషాలు మనం కష్టం, సుఖం, ఏం పనులు అంటే ఈరోజు పొద్దున్నుంచి ఏం పనులు చేసాము, ఏంటి అనేది మాట్లాడుకుంటా, ఇంట్లో ఏదైనా సమస్యలుంటే మాట్లాడుకుంటా, ఒకరినొకరు అర్థం చేసుకుంటా, మనం మాట్లాడుకుంటా ఉంటే గొడవలు తక్కువగా ఉంటాయి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటది మాట్లాడుకోవటం వల్ల. నాకని కాదు, ఏ భార్యకైనా ఇంతకన్నా ఏం కావాలి అనిపిచ్చిద్ది. మన వాళ్ళతో మనం కాసేపు గడిపితే చాలు కదా! ఇంక ఏ భార్య అయినా ఇదే కోరుకునిద్ది. నాకైతే ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి? ప్రశాంతమైన వాతావరణంలో మనకు నచ్చింది తింటూ, మనకు నచ్చినట్టు ఉంటూ, మన వాళ్ళతో ఉంటూ, ఇలా బతికేస్తే చాలు కదా ఈ జీవితానికి అనిపిచ్చిద్ది నాకైతే. మీరు నమ్మినా నమ్మకపోయినా నా బలం మా వారే, నా బలహీనత కూడా మా వారేననమాట. ఇంకా వారుంటే చాలు, ఎంత కష్టమైనా, ఎంత బాధనైనా నేను భరించగలుగుతాను అనిపిచ్చిద్ది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. మనం కొంచెం టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. మనం ఎంత సఫర్ అవుతున్నాము, ఎంత ఇబ్బంది పడుతున్నాము, అది మంచైనా చెడైనా ఏదైనా సరే మన బాధ వాళ్ళు అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటది. టైం అనేది చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కళ్ళకి. ఒకరికొకరు టైం ఇవ్వటం చాలా ముఖ్యం. మన జీవితం ప్రశాంతంగా సాగాలి అంటే ఖచ్చితంగా ఇవి పాటించాలి. అది ఒక్కళ్ళని కాదు, ఇద్దరు పాటించాలన్నమాట. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. ఎప్పుడైతే టైం కేటాయించి ఒకరినొకరు అర్థం చేసుకుంటారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటది. అలా అని ఏ గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా ఎప్పుడు సంతోషంగా ఉంటామని కాదు. అసలు అలా చెప్తే అది అబద్ధమే అయ్యిద్ది. ఏ ఇంట్లో అయినా సరే, ఏ భార్యాభర్తలకైనా చిన్నవో పెద్దవో గొడవలు లేకుండా ఉండవు. ఎవరైనా మాకు గొడవలే అవ్వవు, మేము అసలు ఎప్పుడు తగువాడుకోము, మేము ఎప్పుడు తిట్టుకోమని ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా అబద్ధమే. అసలు పిల్లల విషయంలోనో, లేకపోతే ఇంట్లో ఏదన్నా పనుల విషయంలోనో, లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్నవో పెద్దవో గొడవలు లేకుండా అసలు ఏ ఇంట్లో ఉండవు. ఖచ్చితంగా గొడవలు అవుతాయి. కాకపోతే ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా, ఒకరు కోపంగా ఉంటే ఇంకొకరు సైలెంట్గా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటా, ప్రశాంతంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళు కోపంగా ఉంటే ఇంకొకళ్ళు నిదానంగా ఉంటే సరిపోయిద్ది. ఇంకా అర్థం చేసుకొని నచ్చజెప్పుకుంటే ఇంకా తగ్గిపోతాయి అన్నమాట గొడవలు. అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అని రెచ్చగొట్టుకుంటా గొడవలు పెద్దవి చేసుకుంటే ఇంకా గొడవలు పెద్దవి అవుతాయి, మనశ్శాంతి కూడా ఉండదన్నమాట. అలా కాకుండా ఒకరినొకరు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఏ టైంలో ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా తెలిసిద్ది కదా! దాన్ని బట్టి మనం నడుచుకుంటే సరిపోయిద్దనమాట. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని గొడవలు పెద్దవి అవ్వకుండా జాగ్రత్త పడితే చాలా తక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. ఈగోలకు పోకుండా మనం తగ్గితే తప్పేముంది చెప్పండి? మనం ఎందుకు తగ్గాలి? ఎందుకు మనం మాట పడాలి అనుకుంటే ఏ కాపురం నిలబడదు. మన వాళ్ళు ఒక మాట అంటే ఏం పోయింది? మనం ఒక మాట పడటం వల్ల నష్టమేం లేదు కదా! మన బంధం గట్టిగా కలకాలం కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకళ్ళకి కోపంగా ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గాల్సిందే. ఇంకా మా వారికి తొందరగా కోపం రాదు కానీ వచ్చింది అంటే మాత్రం ప్రపంచం అంతా ఊడి కింద పడినట్టే ఉంటదనమాట. ఇంక మామూలుగా ఉండదు. అలాంటప్పుడైతే నేను అస్సలు నోరెత్తను, సైలెంట్‌గా కూర్చుంటా. ఇంక కోపం తగ్గిపోయిన తర్వాత నేనేదన్నా చెప్పాలి అనుకుంటే అప్పుడు చెప్తాననమాట. ఇంకా చెప్పాను గదా! మన వాళ్ళ గురించి మనకన్నా ఎవరికి బాగా తెలిసిద్ది. వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారో దాన్ని బట్టి మనం నడుచుకుంటే గొడవలు తక్కువగా ఉంటాయనమాట. ఇంకా నేను పాటించే విధానం అయితే ఇది. ఇంకా మా వారికి చెప్పాను గదా! కోపం రాదు. వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇక మామూలుగా ఉండదనమాట. ఇంకా ఆ టైంలో అంత కోపంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి తలకెక్కదనమాట. అసలు వినిపించుకోరు. అలాంటప్పుడు మనమే తగ్గాలి. ఇంకా అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇంకా మా పచ్చని కాపురం అయితే 25 సంవత్సరాలు గడిచిపోయిందనమాట. ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకుంటే కలకాలం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమైంది కొంచెం సేపు మనం తగ్గటం వల్ల నష్టమేముంది చెప్పండి? ఒక బంధం కావాలి అనుకున్నప్పుడు ఒకటి కావాలి అంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలి. మన వాళ్ళు మనతోనే ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా మనం కోపం తగ్గించుకోవాలి. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం సైలెంట్ అయిపోవాలనమాట. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంకా ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా అన్నం ఉడుకుతా ఉందనమాట. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి.
ఇంకా అవి కూడా కడిగేసి ఇంక షింక్ కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంకెప్పటికప్పుడు నేను అంట్లు కడగంగానే ఇంక షింక్ కూడా కడిగేసుకుంటాను అనమాట. అంటే ఏ పూటకు ఆ పూట కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా గార పట్టకుండా చూడటానికి నీట్గా ఉంటుంది. అందులోనూ మాకు ఒక్కోసారి సొంపులో నీళ్లు రాలేదనుకోండి పంపులో నీళ్ళు వేస్తాం అనమాట మోటరు. ఇంకా అలాంటప్పుడు ఆ నీళ్ళకి ఊరికే గారొచ్చేసిద్ది. అందుకోసం ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసుకుంటాననమాట. ఇంక ఈరోజు టమాటాను దోసకాయ కూర వండాను. ఇంకా ఆ కూర అయితే మన ఛానల్లో ఎప్పుడు చూపించలేదు. ఇంక ప్రాసెస్ అయితే చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక 5, 6 టమాటాలు, ఒక దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు వేసి తిరగమాత గాలిన తర్వాత కరివేపాకు వేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి ఒక్కసారి అలా ఎగరేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉంచాననమాట. ఇంకా తర్వాత ఇట్లా నీరు వస్తుంది. ఇంకా వచ్చినప్పుడు పసుపు, ఉప్పు వేసి ఇంకా ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత మనకి అదివరకు నాటు టమాటాలు, దోసకాయలు కూడా మంచిగా అట్లా నూనెలో వేయంగానే అట్లా మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు కూడా అంత మెత్తగా ఉడకట్లేదు కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి అవి మెత్తగా ఉడకటం కోసం కొంచెం వాటర్ కూడా పోసాను అనమాట. ఇంకా దానికన్నా ముందే కొంచెం మగ్గిన తర్వాత కారం వేసి ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మనకి ముక్క ఉడికింది లేని చూసి దాన్ని బట్టి ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ కూడా వేసిన తర్వాత ఇంకా చక్కగా మెత్తగా ఉడికిపోయేదాకా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఉడికిపోయిద్ది. ఇంకా చూడండి, ఇంకా టమాటాను దోసకాయ కూర అయితే ఇలా ఉడికిందనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా. అంటే ఈ మధ్య టమాటాలు, దోసకాయలు అంత పులుపు ఉండట్లేదు కదా అదివరకు ఇట్లాగా. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. అందులోనూ అసలు ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈ దోసకాయ టమాటా నేను వండుతాం మానేశాననమాట. ఎందుకంటే మనకు అన్ని హైబ్రిడ్ టమాటాలు వస్తున్నాయి కదా, కూర వండినా కూడా అంత రుచిగా అనిపించట్లేదు అని ఇంక ఈ మధ్య అసలు చాలా రోజుల నుంచి వండుతలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత ఇవాళ వండానమాట. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది పుల్లగా. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత ఇంత పుల్లగా టమాటా కూర ఉండటం చాలా రోజుల తర్వాత చూసాము, బాగుంది అని అన్నారు. ఇంకా మనకి ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే ఇంకా మనకి కాళ్ళు భూమి మీద ఆగుతాయా చెప్పండి. ఇంకా నాకు కూడా చేసిన కష్టం అంతా పోయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కూర కూడా ఇప్పుడు చేయలేదు, పొద్దున్న చేశాను అనమాట. పొద్దున వండేటప్పుడు వీడియో షూట్ చేశాను. ఇంక ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత, అంటే ఈ పూట వంట ఏం చేయలేదులేండి, ఓన్లీ రైస్ కడిగి పెట్టాను అంతే. ఇంకా కొన్ని అంట్లు ఉంటే అవి కూడా కడిగేసుకున్నాను కదా. ఇంక ఈ గ్యాస్ పొయ్యి చుట్టూతా అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇంక ఈ వంట అంతా అంటే రైసు ఉడికిన తర్వాత ఇంకా పప్పికి, రోజీకి పెట్టేసి మేము కూడా తినేసి ఇంకా పడుకోవటమేనమాట. ఇంక ఇదండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు శ్రీకృష్ణ తులసి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.